హలో జై శ్రీరామ. హలో జై శ్రీరామ. జై శ్రీరామ్ బ్రదర్. నా పేరు భాను మేకల. కాదు భాను, నా పేరు అభిమన్యు గౌడ్. నేను కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. మనం మాట్లాడుకున్నాం కదన్నా గతంలో. మాట్లాడుకున్నాము. బిన్ వాచింగ్ యువర్ వీడియోస్ రీసెంట్లీ. ఎందుకు ఇంత కమ్యూనల్ వైలెన్స్ ఎందుకు అట్లా రెచ్చగొడుతున్నారు మీరు? భలేవాడు అన్న. కమ్యూనల్ వైలెన్స్ పాడు ఊరుకో అన్న. మనం చేసిన కార్యక్రమాలు చూడట్లేదా నువ్వు? హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి మనం ఎందుకు రెచ్చగొడతామన్నా అసలు? అంటే మీరు వినండి ఒకసారి. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఓపికగా వినే ఓపిక నాకుంది. ఓకే, నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ నేను మీరు సరే మంచి పనులు ఏదో చేస్తున్నాడు కదా, దళిత కాలనీలో ఇబ్బంది జరుగుతున్నప్పుడు వెళ్ళి సహాయం చేస్తున్నాడు కదా, ఒకటికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తున్నాడు అని నాకు మన వాళ్ళు చెప్తున్నప్పుడు నేను అవునా అని చెప్పి నేను చూసిన. అక్కడి వరకు ఓకే, ఐ సపోర్ట్. నిన్నగా మొన్న బ్రాహ్మిన్స్ కూడా చేశానన్నా మంచి ప్రోగ్రామ్. అది ముఖ్యం. నేను ఏమంటున్నానంటే మీరు చెయ్యండి, ఖచ్చితంగా చెయ్యండి. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు వచ్చి క్రిస్టియన్ల మీద దాడి చేస్తున్నట్టు, ఇస్లాం మీద అంటే ఇస్లాం ఇప్పుడు ఇంత అంతెందుకు, నేను ఇప్పుడు జరుగుతున్న లైవ్ కూడా చూసిన. నేను చూసేది మెసేజ్ పెట్టారంట, అందుకే మన వాళ్ళు ఎవరో స్క్రీన్ షాట్ పెట్టి ఇట్లా అభిమాని సేన అంటున్నా మీ బూతులది అనుకున్నాను. నేను లైవ్ లోనే మాట్లాడదాం అనుకున్నాను నేను వచ్చి. అయ్యో మరి నాకు తెలియదన్నా. మీరు ఫస్ట్ అప్పుడు మరి ఫోన్ చేస్తే నేను లైవ్ లో తీసుకునేవాడిని కదా. స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఇంకో నెంబర్ ఉందన్న, అంటే ఇది లైవ్ కి యూట్యూబ్ కి ఇది వాడతాను కదా, ఇంకొక నెంబర్ ఉంది. నేను ఎవరన్నా ఫోన్ చేసినా తీసుకుంటున్నానన్న లైవ్ లో. అంత ప్యూర్లీ నాకు అంత సమయం ఉండదు కదా. నేను ఎప్పుడైనా సరే భాను ఏం చేస్తున్నాడు అంటే నాకు తెలిసిన కాడికైతే ఈవినింగ్ లేదు నాకు అభిమాని సేన ఇప్పుడు నువ్వు మనోళ్ళు అన్న ఇట్లాగా ఏదో కాల్ రికార్డ్ మీ బూతులది పెడతానన్నాడు అన్న. అంటే మీరు ఏదో నాకు కామెంట్ పెట్టారంట కదా, చూడలేదు? ఆడియో కాల్ రికార్డ్ ఏదో పెట్టారంట కదా. పని చేయండి మీరు, అది మన లైవ్ చాట్ ఉంటది కదా. అవును, లైవ్ చాట్ ని బ్యాక్ స్కిప్ చేసుకుంటూ వెళ్తే నేను ఏమేమి పెట్టిందో మీకు తెలుస్తుంది. అంటే నేను చూడలేదన్నా, ఊరికే మన వాళ్ళు అది నాకు మామూలుగా తెలుగు టైప్ చేసి పెట్టారు. పెడితే ఇక చెప్తున్నా భాను అన్నా, మంచి పనులు చేసినంత వరకు కులం మతం అదంతా కాదు కానీ అవునన్నా సాటి సాయం కాదనడు. నేను ఇప్పుడు కాదు, నేను ఇండస్ట్రీలో నువ్వు ఎప్పటి నుంచినో నాకు తెలియదు కానీ అన్న 8 years నుంచి ఉన్నానన్నా. ఈ 8 years నుంచి ఉన్నాను. అనేక వార్తా పత్రికలో పనిచేశాను, అనేక పత్రికల్లో పనిచేశాను. మొదటే చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. సరేనన్నా, దయచేసి. మనము గొడవలు వేసుకోవడానికైతే డైరెక్ట్ గా కొట్లాడుకున్నాం. అవును, అగ్రిమెంట్ రాసుకొని నేను ఒక మాట చెప్తున్నా భాను, నువ్వు నేను ఒక అగ్రిమెంట్ రాసుకొని ఇగో నేను భాను కొట్లాడుకుంటున్నాం, నేను అభిమన్యు గౌడ్ కొట్లాడుకుంటున్నాం, ఇద్దరిలో ఓటు చచ్చిపోయినా మిగతా మీద కేసు లేదని చెప్పి నువ్వు నేను కలిసి కొట్లాడుకున్నాం. ఓటు బస్తే చర్చలు అన్నప్పుడు చర్చల్లాగా ఉండాలి, డిబేట్ అంటే డిబేట్ లాగా ఉండాలి. సబ్జెక్ట్ మీద మాట్లాడితే సబ్జెక్టే మాట్లాడాలి. రెచ్చగొట్టడం మాకు రాదా? 2004 మీడియాలో ఏం సిటీ కేబుల్ ఉన్నప్పటి నుంచి ఉన్నా నేను మీడియాలో. వెరీ గుడ్ అన్న, సీనియర్ అన్న నువ్వు, అందరికి తెలుసు. నువ్వు నా పరంగా ఎప్పుడు తప్పు మాట్లాడలేదు కదా. మన గతంలో మాట్లాడినా కూడా ఇట్లాగే తప్పుగా ఇట్లాగే చాలా ప్రేమపూర్వకంగానే మాట్లాడుకున్నావు. నాకు గుర్తుంది. ఇప్పుడు మీద వెళ్ళే ప్రతినిధులను గెలకాల్సిన అవసరం నాకు లేదు. జోలికి కూడా వస్తేనే నేను వానికి రెస్పాండ్ అవుతాను. నేను అందుకేగా ఇప్పుడు నీకు ఫోన్ ఎందుకు చేశా చెప్పు. ద పాయింట్ ఈజ్ వాట్ పర్సనల్ ఎజెండాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని మెచ్చుకోవడానికి కాదు ఈ కాల్. నేను మీకు విషయం చెప్తా, అది మీకు పనికి వస్తుంది అనుకుంటే పెట్టుకోండి, లేదు మీరు ఎవరు నాకు చెప్పడానికి అనుకుంటే అది లేదన్నా. భలేవాడు, మీ కర్మానుసారం మీరు అనుభవించాల్సింది మీరు అనుభవిస్తారు. నేను మర్చిపోయి మాత్రమే చెప్తున్నా. అఫ్ కోర్స్ మీరు మంచి ఉద్దేశంతోనే మొదలు పెట్టారు. ఇప్పుడు కాదు, 6 years బ్యాక్ అనుకుంటా, ఒక
ఒక రిపోర్టింగ్ కి సమయంలో మీరు అప్పుడు ఏంది ఏదో ఛానల్ అది సమ్ శశి టీవీ అన్నా? కాదు శశి టీవీ కాదమ్మా, లోకల్ ఛానల్ నుంచి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు. నేను పనిచేసిన ఛానల్ సార్, లేకపోతే ఎట్లా మీరు అనేది? లోకల్ ఛానల్ అంతకుముందు సిటీ కేబుల్ లో 176 ఛానల్స్ ఉండేటివి లోకల్. ఓకే. అందులో నుంచి డివైడ్ అయ్యి ఒకరు యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకుంటే అప్పుడు మీరు ఫ్రెషర్ అందులో. ఓకే, నాకు గుర్తుంది బాగా. అప్పుడు అక్కడ మీరు రిపోర్టింగ్ చేసిన విధానం నాకు నచ్చింది. పెద్దగా పట్టించుకోలేదు, అని ఎవరబ్బాయి సర్లే ఓకే లెట్ మీ సీ, మంచి చేస్తే మంచి కదా అని చూసి వదిలేస్తాం మనం. అంతే కదా? అవునన్నా, అవును. మంచి చేస్తుంటే మనం ఏమన్నా ఆపుతామా? ఎవడాపలేడు, మీరు నేను కాదు, మనం నమ్ముకున్న దేవుడి సైతం ఆపలేడు. అవును. సో నేనేమంటున్నాను, మీరు చేసిన కాడికి మంచి చేయండి, అంతేగాని అవతల మతం వాడిని దయచేసి క్లీన్ చేయొద్దు. ఒకవేళ నేను చెప్పేది, మీరు మొన్న అదేంటది రఘురామరాజు గారి విషయంలో ఆ ఊర్లో జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించారు. అది విషయం తెలిసినప్పటికీ కూడాను సరే, అక్కడ ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా కూడా యువతలు గొడవలైతే తప్ప అది అనవసరమైనటువంటి మత విద్వేషానికి దారి తీస్తుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఇక్కడ వింటాను, నన్ను మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడతా. చెప్పండి. నాకు ఒక 2 నిమిషాలు టైం, నేను చెప్పేస్తాను. మత విద్వేషాలకు మనము దయచేసి వెళ్ళకూడదు. సబ్జెక్ట్ పరంగా మనుషుల పరంగా భాను, అభిమన్యు, కిరణ్ గారు ఇంకెవరైనా కావచ్చు, అనేది డిపెండ్ అయిపోయింది. ఎప్పుడంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి పరిసరాలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ బంధువులు, స్నేహితులు, దాన్ని బట్టి వాడి క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటది. అవును కదా? రైట్. అవును. అతను పుట్టడం ఏ మతంలో పుట్టాలనేది డెసిషన్ కాదు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏ మతం, హిందువులో, ముస్లింలో, క్రిస్టియన్లో, వాళ్ళకి తెలియదు కదా. నా స్ట్రైట్ పాయింట్ ఒకటే భాను, మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి. భగవద్గీత తీసుకుందాం, బైబుల్ని తీసుకుందాం, ఖురాన్ని తీసుకుందాం, భారత రాజ్యాంగాన్ని తీసుకుందాం. ఈ 4 తీసుకొని ముంగడ పెట్టుకుందాం. నా దగ్గర 4 ఉన్నాయి రెడీగా, నా ముంగట్నే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి నా దగ్గర. ఎందులో అయితే నేను దేవుణ్ణి అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆయన నన్ను నమ్మకపోతే వాడిని చంపేయండి అని చెప్తారో ఆయన్ని మనం దేవుడిగా స్వీకరించొద్దు. ఆ పుస్తకాన్ని అక్కడి నుంచి చింపేసి వెళ్ళిపోతాం. ఇది భారత రాజ్యాంగం చెప్తుంది. అన్నా మీకు ఒకటి చెప్పనా? నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. డెఫినెట్లీ. నేను ఒక మతం కోసం పోరాడితే మిగతా మతాలతో నాకు అవసరం లేదని అనుకుంటా. నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు నాకు అందరు బాగుండాలి, నా వాళ్ళే అని. ఎవరు జై శ్రీరామ్, ఇప్పుడు నీకు ఫోన్ చేయగానే జై శ్రీరామ్ అన్నానా? మీరు చెప్పండి, జై శ్రీరామ్ అని అన్నాను. ఎవరు ఫోన్ చేసినా ఏదంటే అది పలుకుతున్నాను. చక్కగా అందరికీ తేడా లేకుండా నాకున్న దాంట్లో నేను పని చేసుకుంటూ పోతున్నాను. గతంలో ఎలా ఉన్నా కూడా నేను ఇప్పుడైతే గతంలో కూడా ఇట్లాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు లేకుండా శుభ్రంగా ఉండాలి కదా అని మాట్లాడాను. సో ఎక్కడైనా దళిత కులాల పైన దాడులు జరిగితే తప్పకుండా స్పందిస్తున్నాను. త్రిపులార్ గారి దాంట్లో అది ఆయన ఇల్లు కూల్చాడు, అది అందులో తప్పేం లేదన్నా. ఆయన కూల్చకుండా ఆ పేదవాళ్ళ ఉంటే, ఇంకా పేదవాళ్ళకి అండగా ఉంటే పాపం వాళ్ళ బతుకులు ఎంతన్నా కూల్చేశారు. వాళ్ళు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఇల్లులు కూడా ఇవ్వట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే అన్న, నేను ప్రోవోక్ అనేది ఎక్కడా చేయట్లేదని. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ కిడ్. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, గ్రాడ్యుయేట్, నేను లెక్చరర్గా పనిచేశాను, నాకు తెలుసు సమాజం మీద అవగాహన. కాకపోతే ఈ మత గొడవలతో మనం కొట్టుకు వస్తామని భయం వేస్తుందన్న, అంతే. లేకపోతే ఎందుకన్నా ఇప్పుడు నేను హిందూ టెంపుల్స్ కి వెళ్తాను, క్రిస్టియన్ చర్చ్ దగ్గరికి వెళ్తాను, ముస్లింల దానికి వెళ్తాను, నేను అందరి దగ్గరికి పోతాను. నేను వెళ్ళను, నాకు అవసరం లేదు అని అనుకుంటే నేను నా మతం కోసం నేను పని చేసుకునేవాడిని అన్న. నేను అందరి కోసం పనిచేస్తున్నా, సమాజంలో ఉన్న ప్రతి మనిషి కోసం, ప్రతి మతం కోసం పనిచేస్తున్నా. నా మాటలు కూడా అలా ఉన్నాయి. అది మీరు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు పెద్దవాడిగా ఏదైనా నాకు సలహాలు, సూచనలు, తమ్ముడు ఇదిగో ఇలా వెళ్ళినానా, ఇదిగో ఈ విధంగా వెళ్ళమ్మా అంటే నేను తప్పకుండా అన్న, మీరు పెద్దవాళ్ళు చెప్పారు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, తప్పకుండా నేను అవి పాటిస్తానన్నా. ఏదైనా ఉంటే సరి చేసుకుంటాను చెప్తానన్నా తప్పకుండా. నేను మాట్లాడొచ్చా?
మాట్లాడన్నా. అయితే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ చర్చ్కి వెళ్ళినా, ఏ మస్జిద్కి వెళ్ళేంత ఛాన్స్ ఉండదు. దర్గాల వరకే అది పరిమితం. కానీ మస్జిద్కి ఎవరు వాళ్ళని రానివ్వరు. మస్జిద్కి వెళ్ళాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చర్చ్కి అనుకోండి లేదు, టెంపుల్ కి కూడా లేదు, మస్జిద్కి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటది. మిమ్మల్ని ఈజీగా వాళ్ళు కనిపెట్టేయగలరు మీరు ఎవరు అనేది. అవును, ఎలా తెలుసు కదా మీకు, తెలిసిపోతుంది. వెళ్ళి అక్కడ కడుక్కోవాలి మనం ఫస్ట్. అవును, అది చూసిండు అనుకో అక్కడ ఎంబడి కట్ అయిపోతుంది వాళ్ళు. అంటే బీయింగ్ వెరీ ఫ్రాంక్, ఎందుకంటే నేను మస్జిద్ లో నమాజ్ చేసిన వాళ్ళలాగా చెప్తున్నా అన్నా. అవన్నీ సబ్జెక్ట్ కూడా నమాజ్ ఎట్లా చేయాలో పెద్ద పెద్ద అడ్వెంచర్లే చేసి వచ్చిన నేను. నిన్న మీతో ఎవరో స్వామీజీ అని పేరుతో వచ్చింది ఆయన, రమణమూర్తి గారు. సరే గారో ఇంకెవరో, ఇది అప్రస్తుతం. మన మధ్యన లేని వారి గురించి నేను మీతో మాట్లాడడం అప్రస్తుతం. కానీ ఆయన చెప్తున్నాడు ఒక ఇస్లాం కి సంబంధించిన అమ్మాయట హిందూకి సంబంధించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నారంట. 2-3 కేసెస్ ఏదో చెప్పాడు. నేను దగ్గర దగ్గర ఒక 200 పైచిలకు చేసి ఉంటా నా సర్కిల్లో ఉన్న తుర్క సంబంధించిన కులాంతర కాదమ్మా, మతాంతర. కులం వేరు, మతం వేరు. మీరు ఇది సరి చేసుకోవాలి. మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. నేను చాలా సార్లు గమనించాను నేను, మీరు మతానికి కులానికి మధ్యలో తేడా మర్చిపోతున్నారు. లేదన్నా, కులం మతం గొడవలే కదా ఇప్పుడు. ఏంటంటే ఒక పక్కన కులం గొడవలు, ఇంకో పక్కన మతానికి మతం అనే చోట్ల మీరు కులం అని చాలా చోట్ల వాడుతున్నారు. కావాలంటే నేను అది డ్యూరేషన్స్ కూడా నేను చెప్పగలను. అంటే ఇఫ్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ 10 minutes విత్ యువర్ వీడియోస్, నేను వాటిని మీకు చూపిస్తాను. నేను అంటే ఎక్కడెక్కడ మాట్లాడాడు, మతం ప్లేస్ లో కులం ఎక్కడెక్కడ వాడుతున్నాడు. నాకు ఎందుకంటే బీయింగ్ తెలుగు లిటరేచర్, తెలుగు అంతో కొంత మేము చదువుకున్నాం కాబట్టి, ఏదో పిహెచ్డీలు చేసినాం కాబట్టి. అదే ఉస్మానియా, నువ్వు ఇందాక ఏదో తెలంగాణ శ్యామ్ అంటున్నావు కదా, ఆ శ్యామ్ ఏం చదివినో నాకు తెలియదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో పోయి అడిగితే చాలా సింపుల్ గా చెప్తారు నా గురించి చరిత్ర. తెలుగుని ఎంత గట్టిగా చదివారు ఈ అబ్బాయి, తెలుగు అంటే ఎంత మక్కువ, సాహిత్యం అంటే ఎంత మక్కువ అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు. వాళ్ళంటే మనుషులు కాదు, అక్కడ ఉన్న బోర్డులు చెప్తాయి. రికార్డ్స్ రూమ్స్ ఉంటాయి, తెలుసు కదా. అవును, ఐడియా ఉందా? ఐడియా ఉందన్నా. 7th బ్లాక్. అయితే నేనేమంటున్నానంటే, మీరు మంచి చేయాలనుకుంటున్న ఉద్దేశం బాగుంది. మీరు క్రిస్టియన్ కావచ్చు, మీరు ఓపెన్ గానే చెప్పుకున్నట్టున్నారు ఏదో లైవ్ లో. అయితే ఏంటబ్బా సిసి, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ బీయింగ్ ఎ క్రిస్టియన్. యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ క్రిస్టియన్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ రాంగ్. కాకపోతే మీరు క్రిస్టియన్ అని ఎప్పుడవుతారు? భారత రాజ్యాంగం ప్రకారం మీరు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడే కదా క్రిస్టియన్ అని అవుతారు. అవునన్నా, అవును. అది అప్పుడు అందరూ క్రిస్టియన్లుగా మారిన వాళ్ళు అందరు సర్టిఫికేట్ల గురించి కూడా మీరు పోరాటం చేయాలన్నా. మనం అందరం కలిసి చేద్దాము, అందరం కలిసి చేద్దాం చక్కగా. ఇప్పుడు క్రిస్టియన్లుగా మారారు. సజ్జనార్ అంకుల్ది మీరు అడిగారు కదా అపాయింట్మెంట్, నేను ఇప్పిస్తా. గురువారం ఇప్పుడు వస్తా అంటున్నారు కదా. గురువారం శుక్రవారం వస్తానన్నా, ఇప్పించండి. మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయండి. హ్యాపీగా నేను మాట్లాడేసి డీజీపీ గారితో మాట్లాడతాను. డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఎందుకు, డీజీపీ గారితో మాట్లాడిస్తాను. కూర్చొని ఒక 5 minutes లో మీరు ఏమేం చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పేయండి. అవును, ఓకేనా? చెప్తాం కదన్నా. పిటిషన్ ఒకటి రాసుకుని వస్తాను. నేనేమి డీజీపీ గారికి, మీరు శివధర్ రెడ్డి గారికి, మీరు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల పైన దాడులు ఏమేమైతున్నాయో అన్ని ఒక పెద్ద లిస్ట్ రాసుకొని రండి. నేను వద్దానన్నా. క్రిస్టియన్ల పైన కాదన్న నేను ఆయన పిటిషన్ ఇవ్వాలన్న ఉద్దేశం. మత గొడవలు లేకుండా చూడండి. అది మతం పిచ్చితో ఎవడు మాట్లాడినా. మొన్న ఒకడు మరి అమ్మవారి గుడిలో వచ్చి 2-1 మాట్లాడాగా వీడియోలో మాట్లాడాగా. ఎవడండి వాడు అట్లా చేయటం? అసలు ఈ మత గొడవలు పెట్టి మాట్లాడా, లైవ్ లో మాట్లాడా. అంతకు ముందు ఒకడు అమ్మవారి తల నరికేసాడు, వాడి గురించి కూడా నేను దాని గురించి మాట్లాడా. ఈ రోజు ఆడెవడో ఒక పూజారి గురించి ఏదో కొడితే ఆ వీడియోను కూడా నేను ఒక నిమిషం చూపిస్తున్నాను, లైన్ లో ఉన్నట్లాగే. సుమన్ టీవీలో వచ్చింది అది, కాకినాడ చుట్టుపక్కల.
మ్మ్. దాన్ని నేను ఆంధ్రప్రదేశ్. దాన్ని నేను ఆ సుమన్ టీవీ వీడియోను డౌన్లోడ్ చేసి కాకినాడలో ఉన్న మన వాళ్ళకి హైందవీర ప్రసాద్ కి పెట్టి ఎవడన్నా వాడు ఇది కావాలంటే నీకు ఇంకొక దానికి పంపించి నీకు స్క్రీన్ షాట్ పెట్టినా లేకపోతే హైందవీర ప్రసాద్ అని అతనికి ఈ రోజే పెట్టా టుడే. ఆ సుమన్ టీవీ వచ్చింది, అతను కూడా రిప్లై ఇచ్చాడు చక్కగా. తోలు ఏంటది? తీయాలి ఎవడో ఏం వాడు జరిగింది? కాళ్ళు కడుక్కోవడానికి బయటకు వచ్చాను, ఎంతలోనే నాపై కొడవలతో దాడి చేశాడని ఒక పూజారి మాట్లాడుతున్నాడు అన్న. ఆ వీడియో పెడతా చూడండి మీకు. నేను చూస్తాను కానీ లేకపోతే లైన్ లో ఉండండి. నేనేం మాట్లాడుతున్నానంటే మనం నేను ఒక చర్చను కోరుకుంటా, అంతేగాని మనుషుల మధ్యలో ఇప్పుడు నేను ఒక్కటి గట్టిగా నమ్ముతా. మనుషులు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే వాడు 1 నుంచి 18 వరకు కావచ్చు, 1 నుంచి 50 వరకు కావచ్చు. వీడియో వినిపిస్తా చూడండి ఒకసారి ఆ వీడియో. చెప్పండి. మాకేం తెలియదండి, సంవత్సరం అయిందండి. ఆలయంలో మేము పూజారి కింద చేరి అర్చన చేసి మాది గుర్తింజీవి గ్రామం అండి. 5-16 మంది గుర్తింజీవి. ఆ గ్రామంలో మాకు ఇబ్బందుల వల్ల ఆలయం వచ్చి మేము టెంపుల్ లో మేము అర్చన చేసుకుంటున్నామండి. చాలా గ్రామస్తులు కూడా బాగా చూసేవారు. మాకు ఆ విషయం మాకు తెలీదు. నేను ఏం చేస్తానంటే ధనుర్మాసం చెప్పేసి మేము పక్కన కాలు కడుకుంటుంటే అది బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుకుంటున్నాను. కాలు కడుకుంటానికి అటాక్ చేసేయారు. అటాక్ చేసిన అతను కూడా నేను పెద్ద మాట్లాడమండి. గ్రామస్తులు కొంతమంది అన్నారు ఆయనకి మెంటలీజీగా ఉంది, దాని గురించి అలా చేసేవాడు తెలియదు మనకి అని గ్రామస్తులు చెప్తున్నారు. పూజారి పైన దాడి చేస్తే ఆ వీడియోని కాకినాడలో ఉన్న మన వాళ్ళకి ఇద్దరు హిందూ సోదరులకు పెట్టి వాడిని పట్టుకుని ఎవడు తాడ తీయాలని మెసేజ్ పెట్టా. వాళ్ళు బాగా స్పందించారు. అది నేను ఇట్లా చేస్తున్నాను అన్న. ఇప్పుడు నేను వాడు ముస్లిం వాడేవాడు తెలుసా అన్నా, మీరు పబ్లిక్ గా చెప్తారు, నేను బయటికి చెప్పుకోలేను అన్నా. నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అంత కర్మ నాకు పట్టలేదు. అది మీ వ్యక్తిత్వం అన్న, మీ వ్యక్తిత్వం లేకపోతే మీ అభిప్రాయం. నేను వాడికి చెప్పుకోవాల్సిన కర్మ నాకు బట్టలేదు, మా తాతలు నాకు అంత చెప్పలేదు. నేను ఒకటి గట్టిగా నమ్ముతాయి, ఎందుకు వాడాలంటే ఈ దేశ హితం కోసం వాడాలి. నేను ఒక్క విషయంలో నిన్ను ఎందుకు క్రూయల్ గా లేదు, అదే వేరే పాస్టర్లు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేరు అన్నా. ఇప్పుడు హనీ జాన్సన్ ఉన్నాడు కదా, అదే ఈ మధ్యనే దొరికిపోయినట్టున్నాడు కదా, అదేదో ప్యాచ్లు అది ఇది అనేసి. నన్ను ఒక 2-3 ఇప్పుడు 26 లో ఉన్నాం మనం, 4 ఏళ్ల కింద అన్నాడు కుకట్పల్లికి వచ్చి నిన్ను అడ్డంగా నరికేస్తాను. అది మామూలుగా కాదు, మన ఛానల్లో ఉంటది అది. మీటింగ్ అని చెప్పిన నరకమను, నువ్వు నరకాలంటే ఫస్ట్ రావాలి. అవును, అవునన్నా. ఎక్కడైనా ఉండవచ్చు. ఇప్పుడు నీ ఊర్లో నీకు బలం, నా ఊర్లో నాకు బలం, అంతే కదా. అట్లా అని చెప్పి నా ఊర్లో నేను తొడగొట్టుకుంటా, హే దమ్ముంటే నా ఊరికి రారా అనే టైప్ కాదు నేను. నేను ఎక్కడికన్నా వస్తా, కాకపోతే నాకు ఒక అగ్రిమెంట్ కావాలంతే. ఎవరు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, భారత రాజ్యాంగానికి అసలు సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ రాసి కలెక్టర్ తో స్టాంప్ ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. తర్వాత చూసుకున్నాం ఇక. అవన్నీ ఎందుకన్నా మనకి అభిమన్యం అన్నా. వద్దు, చూసి అలసిపోయినాం. నువ్వు వాళ్ళతో చూసావులే గాని నువ్వు వాళ్ళందరితో నన్ను పోల్చవద్దు దయచేసి. నేను హిందూ ముస్లిం అవన్నీ బాయ్ బాయ్ అంతా కుదరదు కానీ నేను ఒక చర్చ కుదరదు. నువ్వు అట్లా అనొద్దు. నువ్వు ఇప్పుడు గురువారం మనిషిని మనిషిలాగా చూద్దాం అంటున్నాను నేను. అనే పేరుతో విడగొట్టద్దు. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అప్రిషియేట్ ఇది ఈ వర్డ్. నేను కూడా అదే చెప్తా. మతం మనిషి కోసమే, మతం కాదు. మతం కోసమే మనిషిరా బాబు, మనిషి కూడా కాదు. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశానికి సంబంధించినవి కాకుండా వేరే మతాలు ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ మనం మేజర్ గా ఎదుర్కొంటున్న సమస్య క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ఇవి మన దేశానికి సంబంధించిన మతాలు కాదు, ఇక్కడ పుట్టలేదు. భారత రాజ్యాంగం క్లియర్ గా చెప్తుంది. మీకు నా దగ్గర పుస్తకం ఉంది, చదివి వినిపిస్తున్నాను. ఒక్క నిమిషం కాదు, ఒక్క మాట నేను 1 minute లో చెప్తాను. మీరు ఇప్పుడు
కాల్లో ఏది డిస్కస్ చేయొద్దు. మనం మిమ్మల్ని రేపు లైవ్ లో తీసుకుంటా. లైవ్ లో మనం గంట సేపు అన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పడుకున్న టైం రేపు ఈవినింగ్ పెట్టుకుందాం. మన లైవ్ లో వీడియో కాల్ లో మాట్లాడుకుందాం మనం, సరేనా? నేను మాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే రేపు నాకు చాలా వరకు ఫ్లాగ్ హాయిస్టింగ్స్ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మాకు ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత నాది ఇంకొక రిక్వెస్ట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ పూర్తిగా చెప్పలేదు బాను, ప్లీజ్. కాదన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకోవటం ఎందుకు? ఇప్పుడు మాట్లాడుకోవటం ఎందుకు? రేపు వీడియో కాల్లో మనం యూట్యూబ్ లింక్ ఇస్తాను మీకు, ఒక గంట ముందు ఇంటిమేషన్ ఇస్తాను అన్న. అప్పుడు మనం మాట్లాడుకున్నవి మనం చక్కగా ప్రేమపూర్వక చర్చ అందరూ చూస్తారు, అందుకని పూర్తిగా చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు రేపు మీకు లింక్ ఇస్తానన్న, ఒక గంట ముందు 7:30 లైవ్ ఉందనుకో అన్న, 6 గంటలకి ఫోన్ చేసి అన్న మీరు ఫ్రీ ఉన్నారా, మీ టైం చెప్తాను అంటాను. మీరు ఓకే తమ్ముడు పంపించు అంటే నేను లింక్ పంపిస్తాను. అప్పుడు మనం అన్ని విషయాలు చక్కగా ప్రేమపూర్వకంగా గంట సేపు, మీరు గంట మాట్లాడండి, నేను వింటా ఉంటాను, చక్కగా మాట్లాడుకుందాం అన్ని విషయాలు, ఓకేనా? ఇప్పుడు పడుకునే టైము చెప్తాను బాను అన్న. మీకు బాగా తెలుసు రేపు రిపబ్లిక్ డే. అవునన్నా. అంటే ఎంతో కొంత మాకు కూడా కొద్దిగా సామాజిక స్పృహ ఉంది కాబట్టి మేము కూడా కొద్దిగా ఏదో పనులు చేస్తుంటాం కాబట్టి కొన్ని జాగాలలో జెండాలు ఎగిరేయాల్సిన పనులు ఉంటాయి. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్. ఇంకా పనులన్నీ ఇచ్చిపెట్టుకొని మనం ఈ చిన్న విషయాల గురించి మనం కూర్చోలేం కదా. అంటే సాయంత్రం కదా ఇది, అప్పుడు ఫ్రీ అయిపోతావు కదన్నా. అదే చూడాలి అంటే తెలీదు, ఐ డోంట్ నో, బికాజ్ ఎల్లుండి 27వ తారీఖున తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నోటిఫికేషన్ అంటే తెలుసు కదా, ఎన్నికలు జరుగుతున్నాయి. నాకెందుకు తెలియదమ్మా? అంటే తెలుసు తెలీదు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఆల్రెడీ మన రిజర్వేషన్లు అవన్నీ వాటిపైన అసంతృప్తి ఉన్నప్పటికీ ఉన్న వాటిల్లో మన వాళ్ళని మనం చదువుకొని ఎట్లా చేసుకోవాలి ఏంటి, ఎవరైతే మతం మారి కూడా మతం మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసుకొని నిఖార్సైనటువంటి మంచి మనుషుల్ని నిలబెట్టుకొని వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మాకు ఉంటది. వెరీ గుడ్ అన్న, నేను కూడా పని చేస్తాను మీతో పాటు వచ్చి. చేద్దాం చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, అప్పుడు ఎంత చేస్తారో నేను కూడా చూస్తా. ఒక మాట ఉందన్న, ఒక చిన్న రిక్వెస్ట్. ఎల్లుండి గురువారం శుక్రవారం వస్తా, నాకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తావా? నేను వరంగల్లో ఉంటాను అనుకుంటున్నారు, గురువారం శుక్రవారం. దెన్ ఓకే ఫైన్. ఓకేనా? వన్ సెకండ్ లెట్ మీ చెక్ ఇట్ అవుట్. బాబోయ్, సరే మీరైతే నాకు చేయండి. ఇంట్లో కాదు కానీ నేను ఎక్కడుంటే అక్కడ భోజనం ఏర్పాటు చేస్తాను. సరేనన్నా, సరే ఓకే. మరి ఇంట్లో అంటే కుదరదు, నేను ఎక్కడున్నా సరే చక్కనైన భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. తప్పకుండా కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని, అంటే అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఏదో మనం ఫ్రెండ్లీగా కూర్చొని భాను, ఒక్కటైతే నేను మీకు చాలా సిన్సియర్ గా అప్పీల్ చేస్తున్నా. ఒక ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాము అని అంటే మనం 10 మంచి మాటలు మాత్రమే చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేని పరిస్థితి గనక ఉంటే, రెచ్చగొట్టే అవసరం గనక ఏర్పడితే అన్ని మూసుకొని పక్కకి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. ఎందుకంటే అది మనం దేశానికి చేసే ద్రోహం అవుతుంది. 100%. నన్ను చాలా మంది అడుగుతా ఉంటారు, అభిమన్యు గారు ఏంటి అంత ఏదో యూట్యూబ్ లో అట్లా ఇట్లా అయిపోయి సడన్ గా ఆపేసారంటే నాకు అక్కర్లేదు భయ్, ఆ నెగిటివిటీ నాకు అక్కర్లేదు. ఐ హ్యావ్ మై ఓన్ వేస్, నా బిజినెస్ నాకున్నాయి, నేనేదో దోషల బండి నడిపించుకుంటా ఉంటాను, నా పనులు నాకు ఉంటాయి. నేను మొదలు పెట్టిన రోజే చెప్పిన, ఇది కేవలం సామాజిక స్పృహతో నేను చేస్తున్నాను తప్ప నాకు ఇందులో ఎవడో నన్ను పొగడాలి, ఎవడో నన్ను ఇది చేయాలని అవన్నీ ఉంటే నేను వీళ్ళు కూడా ఈ గోపి సనాతన సేన, ఈ రిషి సేన అనేవాడు పబ్లిక్ గా వాట్సాప్ కి అఖిల్ అంటాడు, వాడు ఎంత గట్టి పిక్చర్స్ పెడుతున్నాడు తెలుసా నాకు. గోపి గారు అయితే ఖచ్చితంగా అట్లా చేయరు. రిషి సేన గారు, మరి రిషి సేన అంటే తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు.
అఖిల్ ఎవరో మరి వాళ్ళిద్దరిలో నాకు తెలియదుగా పేర్లు పూర్తిగా. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను టోటల్ షట్ డౌన్. అదే 2 months అవుతుందిలే నువ్వు వీడియోలు పెట్టి. 2 months కాదు, 4 లాంగ్ బ్యాక్. 4 months ఉంది మీది. ఏముంది అంటే ఇప్పుడు 10 hours కింద లైవ్ ఏదో చేసినట్టున్నారుగా. అదే పోలీసులకు ఎందుకు భయపడాలి? తప్పు చేసినాడు పోలీసులకు భయపడతారు. నువ్వు తప్పు ఇది ఎవరు పెట్టారు లైవ్ చేస్తున్నా. ఈ లాస్ట్ ఏది ఇప్పుడు అది ఇవాళ మంచిగా రథసప్తమి కాబట్టి ప్రశాంతంగా మాకు పండగ కాబట్టి మంచిగా హైదరాబాద్ కు వచ్చినాం, ప్రశాంతంగా స్పెండ్ చేసినాం అని చెప్పి. సరే ఆ సమయాన్ని కూడా మనం ఎందుకు ఫ్యామిలీకి ఎక్కువ ఇవ్వాలి, ఒక 1/2 hour అనుకుంటే అది 1.5 hours దాకా వచ్చింది. అది ఏవో 4 మంచి మాటలు చెప్పినాం. ఆ సోషల్ సిస్టమ్ ఎట్లా ఉంటది, భారత రాజ్యాంగం ఎట్లా ఉంటది, పోలీసు వాళ్ళు అంటే ఏంది, వ్యవస్థ వేసుకున్నావా దీంట్లో, నన్ను వేసుకున్నావా బూతులేం తిట్లేదులే. ఎప్పుడు వేసావు ప్రశ్నకు పిచ్చెక్కించే పెద్దరాడు? ఎప్పుడు వేసావు నన్ను ప్రశ్నకు పిచ్చెక్కించే పెద్దరాడా? అది అంటే నీ దాంట్లోనే ఉంది. ప్రశ్నకు పిచ్చెక్కించే రాడ్డు పెద్దలకు మాత్రమే అని పెట్టావు. ఏముంది అందులో ఒకసారి లేచి చూద్దాం. ఎప్పుడు ఇది 5 months బ్యాక్, ఇప్పుడు కాదు. ప్రశ్న అంటే ఆ పోరాడే కదా, రావన్ గచ్చిపోలి జోసఫా. నన్ను ఎప్పుడు వేసుకున్నావు? ఎన్ని రోజులు అవుతుంది? ఓ పని చేద్దాం, నువ్వు నన్ను ఒకసారి డైరెక్ట్ గా చూస్తే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరు తప్పకుండా నన్ను మావాడు దళితుడు అన్నా నువ్వు. నేను ఎవరినో నన్ను చూసేసినావు అనుకో, ఆ తర్వాత నుంచి నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఇక. తప్పకుండా అన్నా, కలుద్దామన్నా. చాలా మంది ఏమంటారంటే బాను నా భయం ఎందుకో తెలుసా, నేను పుసుక్కున బయటికి నా ఫేస్ చూపించిన అనుకో, మా పోరాల ముందే చాలా ఫేజ్ ఉంటుంది హైదరాబాద్ లో. నాకు పలు రకాల అభిమానులు ఉంటారు అన్నట్టు. మా కాందాన్ని చాలా పెద్దది అన్నట్టు హైదరాబాద్ లో. అది ఎట్లుంటది, ఎందుకు వచ్చిన చిల్లర వ్యవహారాల గురించి గంట దూరం తీసుకుపోయే అవసరం లేదు. మాటలతో పోయేదానికి కొడెల్లాకి ఎందుకు? మనము చదువుకున్న వాళ్ళము, ఇంత చదువులు చదివి ఇక తాతల లెక్క మనం చేస్తే ఇంకా మనం ఎందుకు ఇంకా గామత్రం దానికి? కొట్టాటలు వనకన్నా వస్తాయి. పోయి ఏ జరంత ఫుడ్ గట్టిగా తిని ఒక 6 నెలలు జిమ్ చేస్తే ఓడికన్నా బాడీ వస్తుంది. తెలివి రాదు కదా, చదువు రాదు కదా, సర్టిఫికెట్లు రావు కదా, ఉద్యోగాలు రావు కదా. ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఉద్యోగం చేసి అందులో ఉన్న కష్టాన్ని తెలుసుకొని కష్టం ఇట్లుంటదా, ఒక 8 గంటలు, ఒక 12 గంటలు, ఒక 18 గంటలు కష్టపడితే, ఓహో నెలంతా ఇట్లా కష్టపడితే అక్కడ నుంచి ఇంటికి, ఇంటి నుంచి మళ్ళీ ఆఫీస్ కి, అక్కడ వర్క్స్ ని అన్ని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ అంతా కష్టపడిన వాడి చివరికి 50,000 కూడా రాదా అని తెలుసుకున్నోడికి ఏదోడి కష్టం అంటే ఏందో తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాతనే ఐ హావ్ డిసైడెడ్ సంథింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ. అవన్నీ నేను ఇప్పుడు ఈ మాధ్యమంలో చెప్పాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో మీరే చూస్తారు, మీరు తెలుసుకుంటారు. అందరం కలిసి పని చేద్దాం. హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా చక్కగా చూద్దాం. నువ్వు ఇలాగే చక్కగా ఏదైనా నేను మిస్టేక్లు చేస్తే తప్పకుండా సరి చేసి, బాను ఇది ఇట్లా మాట్లాడు ప్రతిరోజు కాకపోతే 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయి, పలకరించు. నా మిస్టేక్స్ నేను ఒక్కటైతే నేను ఒక నీ మంచి కోరే మిత్రుడిగా చెప్తున్నాను అన్నా. మనం ఇన్ఫ్లుయెన్సర్ గా మారినప్పుడు అవతలోడు మన మాటలు విని రెచ్చిపోతుందంటే మాత్రం ఆ రోజే మనం నిష్క్రమించడం మేలు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటల వల్ల ఒక్కడు ఆ దారిలోకి వెళ్ళిపోయినా కూడా అది నీ కొట్టకపోవచ్చు, నీ పిల్లలకు కొడుతుంది. అది డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. అది గుర్తుపెట్టుకో బాను. ఇంకంతే, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్మరు. యాజ్ పర్ బైబుల్ కర్మ సిద్ధాంతం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ యూ దట్ దెర్ ఈస్ ఎ కర్మ. తప్పకుండా అక్కడ చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు అంటూ ఉంటావు కదా, కుదిరితే చెప్పు. నువ్వు మొన్న ఏదో కీర్తన పాడావు,
అవును, కీర్తన పాడానుగా. పాడు. గంగా తరంగ రమణీయ అది జటాపలాపం. అది కాదు, ఇంకోటి అన్నమయ్య కీర్తన పాడు. అన్నమయ్య కీర్తన. ఉమ్. అదేంటంటే ఇదన్నా పాడాను చక్కగా, గుర్తు రావట్లేదన్నా. సరే, ఓ పని చెయ్యి. ఇది ఇది గుర్తుపెట్టుకో, దీని అర్థం తెలుసుకో, ఇది నీకు చాలా పనికొస్తుంది. తప్పకుండా అన్నా, తప్పకుండా. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు జీకటి కవ్వల ఎవ్వండేకాకృతి అయి వెలుంగునో అవ్వాని నీ సేవింతున్. లోకాలు లోకాలను ఏలేవాళ్ళు, లోకంలో ఉండేటోళ్ళు. తప్పకుండా అన్నా, చాలా టైం అయింది, మీరు పడుకోండి, పొద్దున్నే చేస్తాను, ఏమనుకోవద్దు దయచేసి. పొద్దున్నే మీరు దీని అర్థం ప్రోగ్రామ్. తెలుసుకోండి, మీరు దీని అర్థం తెలుసుకోండి, మీకు చాలా జ్ఞానం వస్తుంది. అయ్యో, ఇది ఏ తప్పకుండా మతానికి సంబంధించింది కాదు. సి ఐఎమ్ బీయింగ్ వెరీ న్యూట్రల్ విత్ యూ భాను. జస్ట్ బికాస్ మీరు ఆ మధ్య ఒక ఆడపడుచు ఒక అఘోరిని అవునన్నా. ఇది చేసి వెళ్ళిపోయినప్పుడు యూ హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నేను మంచిని మంచి అనాలి, చెడిని చెడి అనాలి. తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు కొడదాం, కానీ మంచి చేసిన కూడా ఇది కూడా మంచి కాదంటే అది ఊరుకోడు అయితే వాడు. అవునన్నా, అవును. ఆ విషయంలో ఖచ్చితంగా నేను మంచి మార్కులే వేయాల్సిందే, ఇంకా రెండో ఆప్షన్ లేదు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. కాకపోతే ఇక హిందువులే మొత్తం చేస్తున్నారు, క్రిస్టియన్లు ఏం చేయట్లేదు అన్నట్టు మాట్లాడకు. నేను కొన్ని విషయాలను లోతుల్లోకి వెళ్ళి మనం తెలుసుకున్న తర్వాత చాలా మనం తర్వాత అంటే ఒక 4-5 ఏళ్ల తర్వాత నువ్వు బాధపడతావు, అరే అనవసరంగా మాట్లాడేసాం కానీ. సో హోప్ యు అండర్స్టాండ్. మంచి కూడా చెప్తున్నాను, ముందుకు వెళ్దాం, మంచి చేద్దాం. మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం మంచి చేద్దాం. తప్పకుండా నా ఉద్దేశం అదే. జై శ్రీరామ. జై శ్రీరామ్.